హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి కమర్షియల్ కమ్ రెసిడెన్స్ ప్రాపర్టీ అయితే మీకోసం తీసుకొచ్చానండి. ప్రాపర్టీ కూడా మంచి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. చూస్తున్నాం కదా, ఏదైతే మనకు రోడ్డు ఉందో ఇది వచ్చేసి మనకు పసుమాముల రోడ్ అన్నమాట. కుంట్లూరు టు పసుమాముల కనెక్టింగ్ రోడ్ అన్నమాట. హయత్నగర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి శాన్వి హోమ్స్ అండి. చూస్తున్నాం కదా, శాన్వి హోమ్స్ అన్నమాట. ఈ మంచి వెంచర్ అన్నమాట. పక్కకే చూస్తే మనకు ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది. ఇదే వెంచర్లో అయితే ఈ బ్యాంక్ కూడా ఉందండి. అదేవిధంగా మనకు వెంచర్ ఆపోజిటే బస్ స్టాప్ కూడా ఉందండి. మంచి లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఒకసారి శాన్వి హోమ్స్ లోపలికి వెళ్ళిపోదాం. వెళ్తుంటే మనకి ఏదైతే రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఫస్ట్ మనం ఎంటర్ అయితే అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మనకు స్ట్రేట్గా ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో కార్నర్ బిట్ అండి, అది కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్నమాట. 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 30x50 డైమెన్షన్స్ అనమాట. మంచి డైమెన్షన్స్తోని చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ వెంచర్ ఏదైతే ఉందో కంప్లీట్ గ్రీనరీ అండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, మంచి గ్రీనరీతోని చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు సెకండ్ బిట్ అనమాట మన ప్రాపర్టీ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామో. కింద వచ్చేసి మనకు 2 షటర్స్ అయితే తీసుకున్నారండి. కమర్షియల్గా 2 షటర్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అయితే ఉంటుందన్నమాట. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. కార్నర్ బిట్ అండి, చూస్తున్నారు కదా, కార్నర్ బిట్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. కింద షటర్స్ ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈ రూట్ ఉందో ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అనమాట. ఇటు ఇటు కూడా 30 ఫీట్ రోడ్ ఉందండి. అదేవిధంగా కార్నర్ బిట్ కాబట్టి ఇక్కడ కూడా ఇంకో రోడ్ అయితే రావడం జరిగిందండి. కింద చూస్తున్నారు కదా, షటర్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. షటర్ సైజ్ తీసుకుంటే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో మీరు ఏంటంటే ఏమన్నా కిరాణం స్టోర్ కానీ లేకపోతే ఇంకేమైనా కమర్షియల్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో 2 షటర్స్ అండి, అంటే ఇక్కడ వరకే మామూలుగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 షటర్స్ బంధం అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. సేమ్ ఇలాగనే పక్కకు కూడా ఇంకో షటర్ ఉందండి. చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గానే ఉంది. దీనికి ఈజీగా మనకు ఒక 12,000 to 15,000 ఈ షటర్కి అయితే రావడం జరుగుతుంది. రెండు కలిపి మనకు ఒక 30,000 రెంట్ అయితే మనకి కిందనే వచ్చేస్తుందండి. మంచి ప్రాపర్టీ అండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ ఇస్తున్నాను, కన్సల్ట్ కాండి. ఒకసారి హౌస్ కూడా ఎలా ఉందో అయితే చూద్దాం. ఫస్ట్ హౌస్కి ఎంటర్ కావడానికి ఇదైతే గేట్ అండి. గేట్ కూడా మనకి ఏంటంటే ఒక 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా మంచిగా నీట్గా ఉందండి. పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పార్కింగ్ కూడా కంప్లీట్ వీళ్ళంటే గ్రానైటే యూజ్ చేశారండి. 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా గేట్ పక్కకు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు రెంటర్స్ ఉంటారు కానీ షటర్ వాళ్ళ కోసం ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది. అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. ఇటు సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే రావడం జరిగిందనమాట. అంటే హౌస్ ఉన్న వాళ్ళు ఇటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. 2 డోర్స్ అయితే మనకు తీసుకోవడం జరిగింది. ఇక వాటర్ విషయానికి వస్తే మనకు వాటర్ కూడా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సంపు కూడా చూస్తున్నారండి, 2 సంపులు ఇచ్చినారండి. ఒకటి కమర్షియల్ వాళ్ళ కోసం, ఇంకోటి వచ్చేసి మన రెసిడెన్షియల్ వాళ్ళ కోసం అయితే 2 షటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బోర్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా పెద్ద బోర్ తీసుకున్నారు. ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు పసుమాములలో ఉందండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్ నుంచి పక్కకే ఉందన్నమాట. శాన్వి హోమ్స్. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా మంచిగా 3.5 ఫీట్ స్పేషియస్గా తీసుకున్నారు. ఏదైతే మనకు రైలింగ్ ఉందో మంచిగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఈ విధంగా విండోస్ కూడా తీసుకున్నారండి. కార్నర్ బిట్ కావడం వల్ల మనకు ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. శాన్వి హోమ్స్ ప్రతి ఒక్కరికి ఏరియాలో అయితే తెలుసండి. చాలా మంచి లొకేషన్లో ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. హయత్నగర్కి దగ్గర, మెట్రోకి దగ్గర, అన్నిటి దగ్గర. ఒకసారి చూడండి, చాలా మంచి వెంచర్ అనమాట. చుట్టూ ఇటు కూడా చూడండి, ఇటు కూడా మంచి హౌసెస్ అండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్సే అండి. పీస్ఫుల్గా ఉండాలి, సిటీకి దగ్గరలో ఉండాలంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఎండేటప్పుడు సింహద్వారం చూడండి ఎంత గ్రాండ్గా తీసుకున్నారు. ఏదైతే సింహద్వారం ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట.
చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే తీసుకున్నారు. మంచి డిజైన్ యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా, లేటెస్ట్ డిజైన్ యూజ్ చేసినారు. ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూస్తే మంచి బ్రాస్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. చుట్టూ కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ విండోస్ తీసుకున్నారని, విండోస్ కూడా మంచి లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. పైన కూడా మంచి విండోస్ తీసుకున్నారు. చుట్టూ చూస్తే మంచి టైల్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక 4 feet గల్లీ ఇచ్చినారండి. ఈ గల్లీ నుంచి లాస్ట్కి వెళ్ళిపోతే అటు కూడా మనకు వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ కాగానే మనకు స్పేషియస్గా ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుందన్నమాట. ఎల్ షేప్ హాల్ అండి ఇది. ఫస్ట్ ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు ఆర్చ్లా కూడా పెట్టుకొని ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారండి. వాస్తు ప్రకారం ఒక డోర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈ విధంగా మనకు ఒక 5x4 యూపీవీసీ విండోస్ విత్ మెష్ డోర్తో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారనమాట. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ 8 to 10 members కూర్చొని తినొచ్చు అండి, అంత స్పేషియస్గా తీసుకున్నారు. ఈ డైనింగ్ ఏరియాలో ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా చూపిస్తాను. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు 5x4 ఒక విండో కూడా తీసుకున్నారు. ఇక్కడ డోర్ అయితే యూజ్ చేసినారో యూపీవీసీ డోర్ అయితే యూజ్ చేసినారండి. లేటెస్ట్ ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ తీసుకుంటే యూ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక సింక్ విషయానికి వస్తే సింక్ కూడా మనకు ఈ విధంగా లేటెస్ట్గా తీసుకున్నారండి. ఇది ఏంటంటే మూవబుల్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. ఈ విధంగా మంచి ట్యాప్స్ కూడా మంచి యూజ్ చేసినారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ట్యాప్స్ కానీ అడ్జస్టబుల్ కానీ హాట్ వాటర్ కూల్ వాటర్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా అయితే దీన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. కిచెన్లో కూడా నెంబర్ ఆఫ్ కింద కూడా షెల్ఫ్స్ అవుతున్నాయండి. కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పూజ గది అండి. డోర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డోర్స్ కూడా మంచిగా డివోషనల్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఓపెన్ చేస్తే మంచి ఒక ఫ్యామిలీ లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు పస్మాంలో ఉందండి. శాన్వి హోమ్స్ అన్నమాట. మంచి వెంచర్ అండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కామన్ బాత్రూమ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. దీంట్లో మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్, విండో, గ్రీజర్ పాయింట్, నెక్స్ట్ షవరు. అదే కాకుండా మీకు ఫాల్ సీలింగ్ ఉంటుంది, లో రూఫ్ కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు లోపలికి రండి, లో రూఫ్ కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పెద్ద లో రూఫ్ ఇచ్చినారు. దీన్ని యూజ్ చేసిన మనకు డోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అనమాట. మంచి క్వాలిటీతో అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మనం వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింక్ ఇచ్చినారు. ఇక్కడ మంచి ఒక మిర్రర్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. కంప్లీట్ కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. విండోస్ విషయానికి వస్తే 4x4 యూపీవీసీ విండోస్, అదేవిధంగా వీటికి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్. ఓపెన్ చేస్తే మనకు రోడ్డు కనిపిస్తుందండి. చల్లని గాలి వెళ్తురు, కార్నర్ బిట్ కాబట్టి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు విండో తీసుకున్నారు 4x4. ఇక దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా మనకి ఏంటంటే 10 feet టైల్స్, ఫాల్ సీలింగ్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ చాలా బాగుందండి. లైవ్లో వచ్చి చూడండి, మీకు 200% వస్తుంది. ఇక దీంట్లో కూడా ప్రతి వాల్కు ఈ విధంగా ఎవ్రీ రూమ్లో రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రాపర్టీ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్స్ ఉంటాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇక పెయింటింగ్స్ చూస్తే ఈ విధంగా మంచి పెయింటింగ్స్ ఉంటాయి. విండోస్ కూడా మంచి మంచి విండోస్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ కూడా తీసుకున్నారండి. బాల్కనీ కూడా చూద్దాం రండి. ఇది బాల్కనీ అన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి మంచి సింక్, ఒకటి గ్లాస్ అయితే తీసుకున్నారండి. చూస్తే కదా, ఇది ఒక బాల్కనీ అండి. ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు కాలనీ మొత్తం కనిపిస్తుంది. ఇది అంతా శాన్వి హోమ్స్ అన్నమాట. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ 167 50x30 డైమెన్షన్స్లో ఉందన్నమాట. ప్రాపర్టీ చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మీరు లైవ్లో చూడండి. స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారండి. టెర్రస్ మీద కూడా వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కూడా మీకు ఏరియా చూస్తే ఇంకా మీకు అయితే ఐడియా వస్తుందండి.
టెర్రస్ మీద చూస్తే మనకు చుట్టుపక్కల ఏరియా మొత్తం కవర్ అయిపోతుందండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఏవైతున్నాయో మంచిగా 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. ఇక రైలింగ్ విషయానికి వస్తే ఈ విధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. హెడ్ రూమ్ అండి, వర్షం పడితే పడకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ కూడా డోర్ కూడా తీసుకున్నారు. ఇది కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్ అండి. ఒకసారి ఓపెన్ చేస్తే మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద కూడా కంప్లీట్ కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయితే ఉందండి. అదేవిధంగా ఒక వాష్ ఏరియా, అంటే ఇక్కడ మన క్లాత్స్ కానీ ఏమన్నా వాష్ చేసుకోవడానికి క్లాత్స్, పిల్లర్ కూడా పెద్ద సైజ్ ఇచ్చినారండి. G+1 పర్మిషన్ ఉంది. ఇక మనం చిన్న కిటీ పార్టీస్ అలాంటివి చేసుకోవడానికి ఇక్కడ ఒకటి అరేంజ్మెంట్ కూడా చేశారు. అదేవిధంగా క్లాత్స్ ఆరేసుకోవడానికి కూడా ఈ రాడ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక వాటర్ విషయానికి వస్తే మనకు మంచి ట్యాంక్ 1000 లీటర్స్ కెపాసిటీ గల పెద్ద ట్యాంక్ తీసుకున్నారండి. ఇది కూడా మనకు ఆశీర్వాద్ ప్లస్ అన్నమాట. ప్రాపర్టీ చూసారు కదండి, మెయిన్ రోడ్, పసుమాముల మెయిన్ రోడ్ అండి. అది ఇక్కడ నుంచి మనకు కనిపించేస్తూ ఉంది. ఇది కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, చాలా అందంగా ఉంది, మంచి లొకేషన్లో ఉంది. ఎవరికన్నా కమర్షియల్ కావాలి, అదేవిధంగా రెసిడెన్షియల్ కావాలి, మంచి బడ్జెట్లో ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని అయితే మీరు తీసుకోండి. ఇదే కాకుండా మనకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎదురుగానే బస్ స్టాండ్, పక్కకే బ్యాంక్, కొంచెం ముందు పోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నారాయణ స్కూల్, ఈ విధంగా చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. హాస్పిటల్ విషయానికి వస్తే ఇక మేము హైదరాబాద్కి వెళ్ళమంటే చెప్పలేమండి. ఇక బస్సు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి బస్సు కూడా రావడం జరుగుతుందండి. మంచి లొకేషన్లో ఉందండి. ఇంకోటి ఏంటంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై, జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ స్కీమ్ నేను నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్ కన్సల్ట్ కానీ, కన్సల్ట్ అయితే మంచి తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీని అయితే తెలుసుకోవచ్చు. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,48 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, దీన్ని మంచి నెగోషియబుల్ కూడా మీకు ఇస్తా అంటున్నారు. ఇక లోన్ విషయానికి వస్తే 80% లోన్ అండి, 80% లోన్ కూడా వస్తుంది. క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బిల్డింగ్ కూడా మంచి కన్స్ట్రక్షన్, మీకు ఏమైనా డౌట్ ఉంటే టెస్టింగ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. అంత మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు ఏమైనా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఉందండి, దాన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫేస్బుక్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.